ఫ్రమ్ కొరిట్లపిల్ల తెలంగాణ. సో ఈరోజు అయితే మేము చాలా డేస్ తర్వాత మళ్ళీ మా ఫ్యామిలీ అందరం గెట్ టుగెదర్ అవుతున్నాం. సో టోటల్ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి, బాగుంటుంది, ఎంజాయ్ చేస్తాం, ఎక్కడికి వెళ్తాం ఏంటి అని టోటల్ వీడియో అయితే నేను అప్లోడ్ చేస్తాను, అస్సలు స్కిప్ చేయొద్దు. ఓకే, ఫస్ట్ నా ఛానల్ ఓపెన్ చేసే వాళ్ళు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండి, సపోర్ట్ చేయండి. ఎక్కడికి వెళ్తున్నాను చెప్పు, ఎక్కడికి వెళ్తున్నావు చెప్పు. ఏంటిది స్కూల్ కి వెళ్ళట్లేదని హ్యాపీనెస్, జాతర వెళ్తున్నామని హ్యాపీనెస్ వాళ్ళ ఫేస్ లోనే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా, జగిత్యాల డిస్ట్రిక్ట్ లో మల్లన్నపేట్ విలేజ్ లో మల్లన్న జాతర జరుగుతూ ఉంటుంది. ప్రతి ఇయర్ మేము వెళ్తూ ఉంటాము. సో మేమైతే స్టార్ట్ అయితే అయిపోయాము. అందరం అడావిడిగా వెళ్ళిపోతున్నాము. చాలా టైం అయింది, ఎప్పుడో వెళ్ళాలి అని అనుకున్నాం కానీ అక్కయ్య వాళ్ళ పిల్లల వల్ల లేట్ అయిపోయింది. కొబ్బరికాయలు మధ్య చాలా రేట్ అయిపోయినాయి అంట. అసలు ఒక్క కొబ్బరికాయకే 40 రూపీస్ 30 రూపీస్ అంటున్నారు. ఇక వీళ్ళ బాధ వీళ్ళది. కొబ్బరికాయ బెల్లం అయితే తీసేసుకున్నాం. బస్ స్టాండ్ దగ్గరకు వచ్చేసాము. ఉంటాయో లేదో ఒక పెద్ద టెన్షన్ ఇక ఇప్పుడు మాకు. కానీ ఈ టైంకి అస్సలకే ఉండవు బస్సెస్. ఎంతవరకు జగిత్యాల డిస్ట్రిక్ట్ తెలుసు, ఎంతవరకు జగిత్యాల వాళ్ళు ఉన్నారు అనేది నాకు కామెంట్ అయితే చేయండి. సో మాదైతే జగిత్యాల డిస్ట్రిక్ట్, కొరుట్ల మండల్, కొరుట్ల విలేజ్. సో మేమైతే వెళ్తున్నాం. చాలా రష్ ఉన్నారు. పర్లేదు ఇక టైం అవుతుంది అనేసి మేము స్టాండింగ్ లోనే వెళ్ళిపోయాము. మొత్తం నిల్చొనే వెళ్ళాము. కొరుట్ల టు జగిత్యాల టోటల్ నిల్చున్నాం మేమైతే. ఇంకొకసారి అంతే ఉంటది. ఈ ఫ్రీ బస్సెస్ స్టార్ట్ అయిన తర్వాత చాలా వరకు బస్సెస్ రావట్లేదు, ప్లస్ నిల్చోవడమే అవుతుంది. జగిత్యాలలో డిమార్ట్ ఓపెనింగ్ అవుతుందంట. సో అదే చూస్తున్నాము. జగిత్యాల బస్ స్టాప్ కి అయితే వచ్చేసాము. బస్ స్టాండ్కి అయితే ఎంట్రీ అయిపోతున్నాం. ఆ బస్సెస్ దొరుకుతాయో దొరకాయో కూడా తెలీదు. అదేం బస్ అక్క, ఏదెక్కాలి ఇప్పుడు నెక్స్ట్? ధర్మారం బస్ అంట. సో దానికోసం అయితే వెయిట్ చేశాను. సో కంపల్సరీ బస్ స్టాండ్ వచ్చినామంటే చాలు, ఏదో ఒకటి చూడగానే తినాలి, ఆకలేస్తూ ఉంటుంది. అసలు మెయిన్ గా అందరికి ట్రావెల్ చేస్తే చాలు, ఏదో ఒకటి తినుకుంటూ జాయ్గా మాట్లాడుకుంటూ ఎంజాయ్ చేస్తూ వెళ్తూ ఉంటాం కదా. అసలు ట్రావెల్ చేస్తున్నాం అంటే చాలు ఆకలి అయితే ఎక్కువ అవుతుంది నాకైతే. మీకు కూడా అలానే ఉంటుందా అనేది నాకు కామెంట్ చేయండి. సో మేమైతే తినే ఐటమ్స్ అయితే చాలా తీసేసుకున్నాము. మా షాన్వి పాపకి తినే వస్తువులు వద్దు కానీ ఆటలు ఆడుకునే వస్తువులు అయితే కావాలి, అందుకే బాల్ అయితే తీసుకుంది. ఏం తీసుకున్నావు చూపించు, అదేంటి? చాలా కూల్ గా ఉంది వెదర్, కానీ చాలా అంటే చాలా ఫేస్ పైన స్వెట్ వస్తుంది. చూస్తున్నారు కదా, ఎంత మంచి రెడీ అయినా వేస్ట్ అనిపిస్తుంది. మేమందరం అయితే బస్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఇంకా మా పిన్ని రావాలి, మా చిన్న పిన్ని కోసం వెయిటింగ్. బస్సెస్ అయితే ఏం లేదు, దాదాపుగా బస్సెస్ కోసం వెయిట్ చేయాలి. పిన్ వచ్చింది, స్టార్ట్ చేస్తున్నాం. ఇక బస్సెస్ కోసం చాలా వెయిట్ చేసి రావట్లేదు అనేసి ఆటో అయితే మాట్లాడేసుకొని వెళ్ళిపోతున్నాము. చిన్నప్పుడు చాలా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఇలానే ఆటోలో వెళ్ళే వాళ్ళం. చాలా మెమోరీస్ ఉన్నాయి ఆటోలో వెళ్ళడము, తినుకుంటూ వెళ్ళడము అనేసి చాలా మెమోరీస్ ఉన్నాయి. మా అమ్మ వాళ్ళ సైడ్ ఎక్కువ బస్సెస్ ఉండకపోతుండే అప్పట్లో. సో నాకు గుర్తొచ్చే మెమరీస్ అయితే మీతో షేర్ చేసుకుంటున్నా. మీ అందరికి హాయ్ చెప్తున్నారు. సో ఇతన్ని ఆల్రెడీ చూసారు మీరు. అందరూ ఇలా వండుకొని జాతర వచ్చి తినడం, ఎంజాయ్ చేయడం చాలా బాగా అనిపిస్తుంది కదా. మేము వచ్చేలోపు ఇక్కడ ఆల్రెడీ
బోనం అయిపోయింది. అసలు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి వెళ్ళి వీడియో తీయాలని అనుకున్నా, కానీ మేము వచ్చేవారికి లేట్ అయిపోయింది. అందుకే నేను తీయలేకపోయా. బట్ మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అయినా నేను ట్రై చేసా కంపల్సరీ టోటల్ వీడియో తీయడానికి. చాలా డేస్ తర్వాత మళ్ళీ అందరం కలుసుకున్నాం. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. చాలా వరకు మిస్ కూడా అయ్యారు మా ఫ్యామిలీలో. అసలు మళ్ళీ ఏదైనా ఫంక్షన్ ఉంటే అందరు వస్తారు, అప్పుడు మళ్ళీ అందరికీ మళ్ళీ ఒక వీడియో అయితే తీస్తాను నేను. సో ఇట్లా జాతర వచ్చినప్పుడు అందరూ ఒకే దగ్గర వండుకొని తినడము అసలు చాలా బాగుంటుంది. అలా నాకు చాలా ఇష్టం. జాతర అయినా యాత్రలు తిరగడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది అలా వెళ్తే. హలో పీపుల్, కోరట్ల పిల్ల ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. పెద్ద జోక్ వేసిండు మా బావ. అందరూ మా కోసం వెయిట్ చేశారు. ఆకలేస్తుందంట. సో మేము కూడా రాగానే తినేసాము. ఫస్ట్ టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం, కానీ టెంపుల్కి వెళ్తే చాలా లేట్ అవుతుంది. మళ్ళీ మా కోసం వాళ్ళు వెయిట్ చేయడం మాకు ఇష్టం లేకుండే. సో అందుకే అందరు కలిసి తింటేనే కదా బాగుంటుంది. ఏదైనా ఫెస్టివల్ అయినా జాతర అయినా ఫంక్షన్ అయినా అందరు కలిసి తింటే చాలా మంచి అనిపిస్తుంది. అలా కూర్చొని తింటూ ఉంటే అది జోక్స్ అయినా సరే అన్ని ఫన్ చాలా మంచిగా అనిపిస్తుంది. వీళ్ళ గొడవ వీళ్ళదే. అసలు మా శివ స్మైల్ చాలా బాగుంటుంది. కావాలంటే గమనించండి, చూడండి. సో మేము తిన్న తర్వాత టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకున్న తర్వాత మా జాతర అయితే స్టార్ట్ చేద్దామన్నారు. అందుకే తినేస్తున్నాం ఫస్ట్ తొందర చాలా తిందాం అనుకొని కూర్చున్నాం, తింటున్నాం కదా. చాలా వర్షం స్టార్ట్ అయింది. అస్సలు అనుకోలేదు. అంటే కూల్గా ఉంది, కానీ వర్షం పడుతుందో లేదో అంటే చాలా వరకు చాలా ఉన్నారు పబ్లిక్. ఆ దేవుడే రాకుండా చూసుకుంటారు అని అన్నారు అక్కడ అందరు అంటున్నారు. కానీ అనుకోలే, అసలు ఫుల్ వర్షం స్టార్ట్ అయిపోయింది. పాపం పండుకున్న వాళ్ళు అయినా సరే అందరూ తొందర చెట్టు ఉంటుంది కదా, అందులోకి వెళ్ళి అక్కడ కూర్చున్నారు వర్షానికి. సో అసలు అస్సలు అనుకోలే వర్షం పడుతుంది అనేసి. సో నేనైతే తినడం అయిపోయింది నాది. నేనైతే ఐన్ వాష్ చేసుకోవడానికి వెళ్ళాను. కానీ నిజం చెప్పాలంటే ఇట్లా కూల్గా వర్షం పడుతూ చాలా బాగుంది వెదర్ అయితే. నాకు చాలా నచ్చింది. కానీ జాతర ఉన్నప్పుడు మాత్రం అస్సలకి ఇలా పడొద్దు. పడితే అసలు అంతగా మంచి అనిపించదు. ఎక్కడికి వెళ్ళినా కూడా అంత మొత్తం వాటర్ కాళ్ళకి అంటుతూ ఉంటది కదా. జాతర అంటే మంచిగా ఉండాలి. ఇట్లా వర్షం పడితే అస్సలు మంచిగా అనిపించదు. అంత అప్సెట్ అయిపోయాం అప్పటికైనా అందరం. చాలా అయ్యో ఎట్లా ఇలా మొత్తం ఇలా అయిపోయింది, బిస్కెట్ అయిపోయింది అని అనిపించింది. చూస్తున్నారు కదా సౌండ్ అయితే ఎంత వస్తుందో చూస్తున్నారు కదా. చాలా వర్షం అసలు. మా అత్త వాళ్ళన్నా ఇట్లా రూమ్ మాట్లాడుకున్నారు, కానీ వేరే వాళ్ళైతే చాలా వరకు చెట్లల్లో అట్లా వండుకున్నారు. పాపం వాళ్ళకి ఎలా ఉందో ఏమో తెలీదు. వర్షం కొంచెం తగ్గితే మేము జాతరకి వెళ్దామని చూసాము. సో కొంచెం తగ్గింది. సో మేమైతే వెళ్దామనేసి రెడీ అయితే అయిపోతున్నాము. మా శివ చాలా అంటే చాలా ఏడుస్తున్నాడు. ఎప్పుడు వెళ్దాము ఏంటి, ఎప్పుడు బొమ్మలు అవన్నీ ఉంటాయి కదా కొనుక్కోవాలి. చిన్నపిల్లలు అంటేనే ఎక్కువ కావాల్సిన టాయ్సే కదా ఎక్కువ. సో ఏడుస్తున్నాడు, తొందర వెళ్దామనేసి. సో మేమైతే అందరం రెడీ అయిపోయి స్టార్ట్ అయితే అయిపోతున్నాము. దర్శనం కూడా చేసుకోవాలి కదా, ఇప్పటి వరకు అయితే మేము చేసుకోలేదు. సో జాతర చేసుకొని దర్శనం చేసుకొని వస్తాము. సో మేము ఎలా టోటల్ వీడియో అయితే చూపిస్తా, చూడండి. దర్శనం కాడ కూడా చాలా పబ్లిక్ ఉంటారు అని అంటున్నారు. సో మేము వెళ్తున్నాం అక్కడికే. సో చూడండి, ఆల్రెడీ నడుచుకుంటూ వెళ్తానే చాలా పబ్లిక్ ఉన్నారు.
మీ అందరికి హాయ్ చెప్తున్నారు. ఇక ఇక్కడ హాయ్ చెప్పు. హాయ్. మా మామయ్య అండి, మా మేన మామయ్య. చెప్పు. ఇక మామయ్య కూడా ఉన్నాడు ఇక్కడ. మా మేన మామయ్య. హాయ్ చెప్పు మామయ్య. చాలా ఆల్రెడీ చూస్తున్నారు కదా, అంత రోడ్ మొత్తం వాటర్ వాటర్ లాగా, అసలు నడవాలనిపిస్తలేదు. మళ్ళీ ఇక్కడ దొంగ మల్లన్న జాతర కాబట్టి చాలా వరకు దొంగతనం చేస్తారంట. సో చాలా కేర్ఫుల్గా వెళ్ళాం అందరం. అయితే పోయిన ఇయర్ అయితే చాలా వరకు అన్నీ ఏదో ఒక వస్తువు పోయింది, అందుకే అనేసి చాలా జాగ్రత్తగా ఉన్నాం. అయినా భీమరాజపల్లి దొంగమల్ల బోనం చేస్తాం. గొర్రెల పిల్ల లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చాలా అంటే చాలా పబ్లిక్ ఉన్నారు. ఫస్ట్ డే జాతర స్టార్ట్ ఇదే రోజు. సో మేము ఫస్ట్ రోజు వచ్చేసినాము. అయినా కూడా అసలు చాలా పబ్లిక్ ఉన్నారు. అనుకోలేదు, అంటే కొంతమంది వస్తారంట కానీ ఇంకా ఎక్కువ వస్తారు అనుకోలే, కానీ చాలా వరకు వచ్చారు. చాలా పబ్లిక్ ఉన్నారు. సో మేము వెళ్ళే దారుల్లో అయితే టోటల్గా అసలు వాటర్ ఉంది, కానీ మేము వెళ్ళాలి, దర్శనం చేసుకోవాలి, జాతర కూడా చెయ్యాలి అని ఫిక్స్ అయిపోయినాము. సెక్యూరిటీ కూడా చాలా ఉంది, పోలీస్ సెక్యూరిటీ చాలా ఉంది చెప్పాలంటే. ఎందుకంటే చాలా పబ్లిక్ ఉంటారు కాబట్టి వెహికల్స్ కూడా ఒక్కొక్క వెహికల్ కూడా లోపలికి తీసుకొస్తున్నారు. కారు కూడా వస్తుంది ఆఖరికి వస్తే లోపలికి. అసలు నడవడానికే ఉండదు అని అంటే ప్లేస్, దాంట్లోకి ఇంకా బైక్స్, కారు, ఆటోస్ అన్ని తీసుకొస్తున్నారు. సో దానికోసమైనా సెక్యూరిటీ చాలా ఉన్నారు. అసలు అంతవరకు పోయిన ఇయర్ కన్నా ఈ ఇయర్ చాలా బెటర్ చెప్పాలంటే. సెక్యూరిటీ చాలా బాగుంది, అంతగా ఏం లేదు, బాగుంది. సో అన్నీ వెళ్తూ ఉంటే అన్నీ కనిపిస్తున్నాయి. అసలు ఏదో ఒకటి తీసుకోవాలి అని అనిపించింది మాకు. బట్ ఫస్ట్ అయితే దర్శనం చేసుకోవాలి. మేము దర్శనం చేసుకున్న తర్వాత షాపింగ్ స్టార్ట్ చేస్తాం. అప్పటిలోపు అయితే చూసేయండి ఈ వీడియో. ఇంతమందికి దొంగ మల్లన్న జాతర తెలుసు, వెళ్ళారా వెళ్ళలేదా, తెలుసా తెలీదా అనేది నాకు కామెంట్ చేసి చెప్పండి. మా జగిత్యాల డిస్టిక్లో వరకైతే దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది, మిగతా వాళ్ళకు తెలీదు. తెలియని వాళ్ళకి కూడా, దూరంగా ఉన్న వాళ్ళకి కూడా ఉన్నదంట, ఇక్కడికి వచ్చి జాతర చేసుకునే వాళ్ళు ఉన్నారు. సో తెలిస్తే కామెంట్ చేయండి. కొమరవెల్లి మల్లన్న తర్వాత ఇక్కడే సెకండ్ పెద్ద మల్లన్న జాతర జరుగుతుంది, చాలా పెద్దగా. అసలు నేమ్ ఎందుకు వచ్చింది అంటే అది నేను తెలుసుకున్నా, ఒకటి చెప్తే నేను తెలుసుకున్నాను. సో మల్లన్న దేవుడు అంట ఇక్కడ నుంచెల్లో దొంగతనంగా ఈ ఊరికి వచ్చి అంటే ఉన్నాడంట, వచ్చి దాక్కున్నాడంట. సో అందుకే అనేసి దొంగ మల్లన్న అనే పేరు వచ్చిందంట. నాకు తెలిసింది ఇదే. నాకు మళ్ళీ తప్పుగా చెప్పుంటే సారీ అండి, నాకు తెలిసింది నేను చెప్పాను, తప్పుగా అయితే అనుకోవద్దు అస్సలుకి. అసలు ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత మేము తీసుకుందాం అనుకున్నాము ఏదైనా జ్యువెలరీ, బట్ మేము వెళ్ళే దారుల్లోనే చాలా మంచిగా అనిపించినాయి, చూడగానే తీసుకోవాలనిపించి తీసుకున్నాము. సో దర్శనానికి అయితే మేము స్టార్ట్ అవ్వబోతున్నాం, లోపలికి అయితే ఎంట్రీ అవుతున్నాము. చూసేయండి, చాలా పబ్లిక్ ఉన్నారు చూడండి. అసలు
చాలా పబ్లిక్ ఉన్నారు, చూస్తున్నారు కదా. లోపలికి వెళ్ళాలనుకున్నాము కానీ అసలు ఆ లైన్ చూస్తేనే అసలు టైం ఉంటుందా, ఎంత టైం పడుతుందో అని అనిపించింది. వెళ్ళొద్దు అని అనుకుని బయటనే మేము మొక్కుకున్నాము. కానీ అక్కడ దాకా వెళ్ళిన తర్వాత మళ్ళీ లోపలికి వెళ్ళకపోతే ఎలా ఉంటుంది అనేసి మళ్ళీ లోపలికి కూడా వెళ్ళాము మేము. సో దర్శనం చేసుకోవాలి ఎలా అయినా సరే అని అనిపించి సో లోపలికి కూడా వెళ్ళాము. మంచిగా జరిగింది దర్శనం అయితే, చాలా మంచిగా జరిగింది. చాలా హ్యాపీగా అనిపించింది, చాలా పాజిటివ్ ఫీల్ అనిపించింది. నిజంగా చెప్పాలనుకుంటే చాలా మంచిగా అనిపించింది. నిజంగా ఇలా జాతర రావడం మంచిగా అనిపిస్తుంది నాకైతే. సో టికెట్స్ ఎంట్రీ దగ్గర టికెట్స్ తీసుకోవాల్సిందే కదా, ఇక్కడికి వెళ్ళినా కంపల్సరీ టికెట్స్ అయితే తీసుకోవాల్సిందే. అది రూల్ ఫర్ ఆల్, అంతే కదా అండి. సో మేమైతే క్యూ పట్టేసాము ఆల్రెడీ, చాలా లైన్ ఉంది. సో ఎవరైతే స్వామికి తీసుకొచ్చిన పసుపు అదే బండారి, బెల్లము అవన్నీ అయితే తీసుకొచ్చినవి ఇక్కడ వేసేస్తున్నారు. సో ఇక్కడ ఫస్ట్ స్టార్టింగ్లో వేస్తున్నారు, తర్వాత కొంచెం దూరం వచ్చిన తర్వాత మళ్ళీ దేవుడిది బండారి కొంచెం బెల్లం ఇస్తున్నారు ఇంటికి తీసుకెళ్ళాలి అనేసి. అలాగే కొన్ని మూడు బియ్యం కూడా ఇస్తున్నారు, కొంచెం బియ్యం ఇస్తున్నారు. మనం వండుకునే మనం దాంట్లో వేసుకొని వండుకోవాలి అని. చాలా రష్ ఉంది కానీ అసలు లోపలికి వెళ్తామో దర్శనం చేసుకోమో అని చాలా అయ్యో చేసుకోవద్దా, ఇక్కడికి వచ్చినాం కదా చేసుకోవాలి కదా అని అనుకున్నాం. కానీ నిజం చెప్పాలంటే అసలు దేవుడే రప్పించుకున్నాడు అనిపించింది. అంత పెద్ద క్యూని కూడా అసలు దాటేసి వచ్చి దర్శనం చేసుకుంటున్నామని చాలా హ్యాపీగా అనిపించింది. ఆల్రెడీ చాలా అబ్జర్వ్ చేస్తున్నారు నన్ను, నేను వీడియోస్ తీస్తున్నా అనేసి. సో నేను టెంపుల్ లోపలికి అంటే గర్భగుడి లోపలికి వెళ్ళబోతున్నాం కాబట్టి ఎంట్రీ లేదంట. సో తీయకూడదు అనేసారు. సో నేను తీయలేదు, బట్ దర్శనం అయితే చాలా బాగా జరిగింది. మీరు కూడా మంచిగా మొక్కుకోండి, అంత మంచిగా జరుగుతుంది. సో మేమైతే అసలు నేను చాలా ఇంకా వీడియోస్ తీయడము అసలు మర్చిపోయాను. అసలు నేను షాపింగ్ చేసేది కూడా నేను తీయలేకపోయాను. అప్పుడు అడావిడిలో అసలు తొందరగా టైం అవుతుంది, ఇంటికి వెళ్ళాలి అనేసి మర్చిపోయాను. సో కొంచెం అయితే అక్కడ అటు ఇటు చూసాం ఏదైనా తీసుకోవాలని అప్పటికైనా, బట్ ఆ టైంలో హడావిడిగా కొంచెం నచ్చట్లేవు, ప్లస్ అలానే టైం కూడా అవుతుంది అనేసి కూడా కొంచెం తొందరగా ఫినిష్ చేసేసి కావలసినవి కొన్ని కొనుక్కొని తొందర వెళ్ళిపోయాము. కానీ చాలా బాగా అనిపించింది. నిజం చెప్పాలంటే ఇలా జాతర ఫ్యామిలీతో కలిసి వెళ్తే చాలా హ్యాపీగా ఉంటుంది. మన మనసు కూడా ఫుల్గా నిండిపోతుంది హ్యాపీనెస్తో. నాకు ఇది చాలా అనిపించింది. సో మేమైతే కొన్ని ఇవి తీసేసుకొని తొందర వెళ్ళిపోయాము. ఎందుకంటే ఒక్కొక్క విలేజ్ చాలా ట్రావెల్ చేయాలి కాబట్టి తొందర అయితే వచ్చేస్తున్నాము అండి. మా జాతర, మా దర్శనం ఎలా ఉందో మీకు ఆల్రెడీ చూసారు కదా. ప్లీజ్ ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్, సపోర్ట్ చేయండి కొరిట్ల పిల్లని. బాయ్ గైస్. ఓకే అండి, మీ అందరికైతే మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ బాయ్ చెప్తున్నారు. మళ్ళీ ఇంకా చాలా వీడియోస్ ఉన్నాయి, ఫంక్షన్స్ ఉన్నాయి, ఇంకా తీస్తూ ఉంటాను. సపోర్ట్ చేయండి. బాయ్.